విశాఖలో నీటి సంక్షోభంపై వైసీపీ ఆందోళనకు దిగింది. దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ వద్ద మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విశాఖలో రోజుకు అవసరమైన నీటికి సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని వాసుపల్లి ఆరోపించారు. డేటా సెంటర్కు భారీగా నీటిని కేటాయిస్తే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించారు. నగర ప్రజలకు శాశ్వత నీటి సమస్యను పరిష్కరించాలని, డేటా సెంటర్ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోకి వస్తే అతివృష్టి అనావృష్టి అయితే హుడూడ్లు లేదంటే డ్రాఫ్ట్ సిచ్యుయేషన్, నీరు ఉండదు, బావులు ఎండిపోయి బోర్లు ఎండిపోయి విశాఖపట్నంలోని నీటి మట్టం కనీసం 17 మీటర్ల కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు, కొత్తగా మోటార్లు వేసుకుంటున్నారు, సుఖం లేదు. ఈరోజు విశాఖపట్నంకి ప్రతిరోజు కూడా 40 కోట్ల లీటర్ల నీటి సరఫరా చేయాలి. ఇది గుర్తుంచుకోండి, 40 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది జిఎంసి ద్వారా 32 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 8 కోట్ల లీటర్లు డెఫిషియన్సీ ఉంది. ఒక హోటల్కి ఫోన్ చేస్తే సార్ మాకు నీరు లేదు సార్, అందుకే మా వ్యాపారం ఆపేసాం సార్. చిన్న చిన్న యూనిట్స్ అన్నీ మూతలు పడ్డాయి. ఇంట్లోకి రోజు తప్పి రోజు ఇస్తామన్నారు. 45 నిమిషాలు కాస్త